కాకినాడ జిల్లా తాళ్లరేవు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ లక్ష్మణరావు ఆధ్వర్యంలో గ్రామ సచివాలయ అభివృద్ధి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్ హాజరయ్యారు. ప్రజాప్రతినిధులు సమయానికి హాజరు కాకపోవడంతో సమావేశంలో పలు చర్చలకు దారితీసింది. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ పంచాయతీలను అభివృద్ధి పథంలో నడిపేందుకు శిక్షణా తరగతులు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ప్రతి ఒక్కరూ సమయపాలన పాటించాలని ఆమె సూచించారు. ప్రతి ఒక్కరు కూడా ఈ జీపీడీపీ మనకి ఎంతవరకు ఉపయోగపడుతున్నారు, ఎంపీపీ గారు మనకి ఎంతవరకు ఉపయోగపడుతున్నారు, ఆఖరికి ఎమ్మెల్యే గారు కూడా మనకి ఏం చేస్తున్నారు అని అడిగే రైట్స్ మన అందరికి ఉన్నాయి. ఓటు వేసాక ప్రతి ఒక్కరికి కూడా మన గ్రామాన్ని మనం డెవలప్ చేసుకోవాలి. కాబట్టి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మంచి ప్రభుత్వం అని నేను చాలా గర్వంగా చెప్తాను. ఎందుకంటే వేలాది ఏ గ్రామాన్ని ఏ పేటని కూడా వదలకుండా మన ఎమ్మెల్యే గారు కానివ్వండి, మన ఎంపీ గారు కానివ్వండి, వేలాది కోట్ల రూపాయలు రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, వివిధ రకాల పనుల మీద మన ఎమ్మెల్యే గారు ఎడ చేత్తో తేడా కుడి చేత్తో చేసాడు, ఎడ చేత్తో తేడా కుడి చేత్తో చేసేసాడు. ఈ సభ తరపున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరికీ మంచి జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది అని నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. భగవంతుని దయ వల్ల, మీ అందరి ఆశీస్సుల వల్ల ఎమ్మెల్యే గారు మంచి పొజిషన్లో ఉన్నారు. కాబట్టి ఆయనకి ఎప్పుడు కూడా మన అందరి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ కూడా ఈ జీపీటీపీ కోసం క్షుణ్ణంగా తెలుసుకుని మన గ్రామంలో మంచి డెవలప్మెంట్ చేయించుకోవాలని మీ అందరినీ నేను కోరుకుంటున్నాను. మరి ఈరోజు మండల పరిషత్ తాళ్లరేవు సమావేశ మందిరం నందు వన్ డే జీపీడీపీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని గౌరవ కమిషనర్ గారి ఆదేశాల మేరకు, జిల్లా అధికారుల ఆదేశాల మేరకు వన్ డే ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మరి జీపీడీపీ ప్రోగ్రాం గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ ఎలాగనేటువంటిది మరి అందరికీ కూడా సవివరంగా వివరిస్తూ చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి గౌరవ ఎంపీపీ గారు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, వివోఏ సభ్యులు, డిప్యూటీ ఎంపీడీఓలు, అలాగే డిఏలు, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు అందరూ కూడా మరి ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రాంకి అటెండ్ అయ్యి ఉన్నారు. చెప్పిన విషయాలన్నిటి కూడా పూర్తిగా అవగాహన చేసుకుని మరి ప్రతి విషయాన్ని కూడా మీరు గ్రామ స్థాయిలో ఏ విధంగా అభివృద్ధి చెందాలి, అది మండల స్థాయికి ఏ విధంగా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుందనే కార్యక్రమాల మీద పూర్తి అవగాహన కల్పించడం కోసం మరి ఈ వన్ డే జీపీడీపీ ట్రైనింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ కార్యక్రమంలో మరి మన టీఓటీలుగా రాజేంద్ర కుమార్ గారు, విజయలక్ష్మి గారు, పోలీకూరు పంచాయతీ సెక్రటరీ గారు విజయలక్ష్మి గారు కూడా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మరి ఎంపీపీ గారు కూడా పాల్గొని అందరికీ కూడా ఈ జీపీడీపీ ప్రోగ్రాం గురించి వారు కూడా అందరికీ సందేశం ఇచ్చారు. మరి ఆ కార్యక్రమాన్ని కూడా అందరూ కూడా స్వీకరించి మరి ఈ యొక్క గ్రామ స్థాయిలో అభివృద్ధిని, అలాగే మండల స్థాయిలో అభివృద్ధిని కూడా చేయడం కోసం అందరూ కూడా ముందుకెళ్తారని భావిస్తూ అందరికీ నమస్కారం.